అయితే డిఆర్ఆర్ ధాన్ అరే ఇగో ఇది మర్చిపోయినాం మనం భూభారతిలో సమస్యలు తీరేనా అసలు ఈ సమస్యలు ముచ్చట మధ్యలో ఫోన్ వచ్చింది అయితే సందేహాలు నివృత్తి చేయలేకపోతున్నారు అంటే తహసీల్దార్లు వాళ్ళకి అవగాహన లేదు ఫస్ట్ మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఇప్పుడు భూమి సున్నీలకు తెలిసినంత అందరికీ తెలవాలని లేదు ఆయన పెట్టిండు ఆయన ఆలోచనలు ఇచ్చిండు ఆ ప్రకారంగా ఉన్నది కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు బయట చెప్పినట్టుగా సింపుల్గా ఉండదు ఆడ రకరకాల ఇష్యూస్ వస్తాయి సో అందుకే క్షేత్రస్థాయిలో వాళ్ళకి భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా ధరణి రికార్డే భూభారతిలో ఉంది కదా ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా పాస్ పుస్తకాలు ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకు ఉన్న కొన్ని సందేహాలు ఇవి భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించగా రైతుల నుంచి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి 10 ఉన్నాయి వాటిపై కొత్త చట్టంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి ఎంతవరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది అనే దానిపై తహసీల్దార్ స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు అయితే మరికొంతమంది తమ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా అని తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయానికి వెళ్తుంటే అసలు చట్టం అమల్లో లేదు 4 మండలాల్లోనే ఉంది అమల్లోకి వచ్చాక రండి అంటూ అధికారులు అది పైలట్ ఏదున్నా వీళ్ళు పైలటే ఇక ఏదున్నా పైలటే ఎక్కుతారు వీళ్ళు అంటే పైలట్ విలేజెస్ ఆర్ పైలట్ మండలం అదే జరిగింది ఇక్కడ ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి కూడా ఫస్ట్లో కొన్ని పైలట్ మండలాల్లో పెట్టి ఆ తర్వాతనే నెక్స్ట్ మిగతా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో పెడతామని చెప్పి అంటా ఉన్నారు సో ఈ భూభారతితో మరి సమస్యలు తీరుతాయా అనే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఇక ఎకరానికి 68 బస్తాలట వా డిఆర్ఆర్ ధాన్ 75 రకం వరి డిఆర్ఆర్ ధాన్ 75 రకం వరి వంగడంతో అధిక దిగుబడి ఈ రకానికి కంకికి 380 నుంచి 400 గింజలు వచ్చే 2 ఏళ్లలో 1000 గింజలు పరిశోధనలో IIRR శాస్త్రవేత్తలు అంటూ ఇగో ఈ కొత్త రకం వరి వంగడం ఒకసారి డిఆర్ఆర్ ధాన్ ఒకసారి ఇది రాద్దాం ఇది చూడు ఒకవేళ ఈసారి వేసినట్టు అయితే డిఆర్ఆర్ ధాన్ 75 రకం అది ఇగో డిఆర్ఆర్ ధాన్ 75 ఈ రకమట 68 బస్తాలు ఇస్తుందట 68 బస్తాలు సో 40 నుంచి 45 మాత్రమే ఇప్పుడు దాకా మనం వింటున్నాం ఎక్కడైనా కూడా ఇక తక్కువ 30 బస్తాలు అనుకో లీస్ట్ 30 వరకు వచ్చి ఏదన్నా రోగం పడి ఇక హైయెస్ట్ మంచిగా వస్తే మాత్రం 40 నుంచి 45 బస్తాలు వస్తాయనేది మనకు తెలిసిన లెక్క అయితే ఎకరానికి ఇక్కడ 68 బస్తాలు వస్తాయని చెప్పి ఈ డిఆర్ఆర్ దాని సరే వీళ్ళని మనం ప్రమోట్ చేస్తలేం కానీ మేబీ బాగుంటే గనక ఒకసారి వేసి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది సో ఆంధ్రజ్యోతిలో వచ్చింది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఒక కంకికి భవిష్యత్తులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా 1000 గింజలు వస్తాయట ఒక 2 ఏళ్ళల్లో ఒక కంకికే 1000 గింజలు వస్తాయంటే నిజంగా బ్రహ్మాండం మరి ఇప్పుడైతే ఈ కంకికి 3 నుంచి 400 గింజలు మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ రకం గురించి రాశారు ఇక్కడ